మహానాడు సభలో టీడీపీకి భారీ షాక్. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే జారుకున్న కార్యకర్తలు. టీడీపీ పార్టీది మహానాడు కాదు, దగానాడు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని శైలజనాథ్ ఆగ్రహం. ఏపీలో దళితులపై పోలీసులే దాడులు చేస్తున్నారు. శాంతి భద్రతలు ఎక్కడున్నాయని విడుదల రజని ఫైర్. కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. హామీలను గాలి కుదిలేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపాటు. తెలంగాణ జాగృతి నేతలతో కవిత సమావేశం. కేసీఆర్కు లేఖ. కలకలం తర్వాత కవిత మీటింగ్పై ఆసక్తి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నోటీసుల ఆట. కాంగ్రెస్ పీడ వదిలించుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్న జగదీష్ రెడ్డి. 5కు చేరిన గోదావరిలో గల్లంతైన మృతుల సంఖ్య. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోన్న బాధిత కుటుంబాలు. కడపలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతల క్షీరాభిషేకం. మహనీయుడి దగ్గర పసుపు జెండాలు పెట్టడంపై ఆగ్రహం. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. గుర్తింపు లేని నకిలీ వెటర్నరీ మందులు భారీగా సీజ్. కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో అలల ఉధృతి. ద్రోణి ప్రభావంతో ముందుకొచ్చిన సముద్రం. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత. రేవులో పార్క్ అలాగే నిర్మాణం చేపట్టవద్దని రజకుల ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆశీర్వచనం. పాకిస్తాన్కు మరోసారి గట్టి హెచ్చరికలు చేసిన మోదీ. ఉగ్రవాదంపై ప్రత్యక్ష యుద్ధమేనంటూ వార్నింగ్. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. కారుపైకి దూసుకెళ్లిన ట్రక్. 6 మృతి. అమెరికా ఫిలడెల్ఫియాలో కాల్పులు. 2 మృతి, మరో 8 మందికి గాయాలు. 3 రోజుల్లో 900కు పైగా డ్రోన్లతో దాడి. యుద్ధం ఆపాలనే ఆలోచన ప్యూటిన్కు లేదన్న జెలెన్స్కీ. దేశంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు. భయాందోళనలో దేశ ప్రజలు. నష్టాలు స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 600, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాస్. ఐపీఎల్లో ఇవాళ లక్నో వర్సెస్ బెంగళూరు. లక్నో వేదిక రాత్రి 7:30కు మ్యాచ్.